గౌరవనీయులను ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాసి ట్రిమింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 8వ రోజు విద్యార్థులు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు పిల్లలు, ఈరోజు ఒత్తుల పరిచయం అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. దానికన్నా ముందుగా గేయం నేను పాడతాను, తర్వాత మీరు వెనకాల పాడండి. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగా పందిట్లో మా బావ పెళ్లి చెయ్యంగా సుబ్బారాయుడు పెళ్ళి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా పాడారు పిల్లలు. ఇక్కడ ఉన్నటువంటి ఆటను మీ టీచర్ గారు ఆడిస్తారు, చక్కగా ఆడండి. ఒత్తులకు సంబంధించినటువంటి ఒక ఆట. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఒత్తుల్ని నేను చదువుతాను ముందు, తర్వాత మీరు వెనకాల ప్రాక్టీస్ చేద్దరు. కానీ నేను చెప్పిన తర్వాత మీరు నాతో చెప్పండి. మొగ మొగ్గ, సజ సజ్జ, అట అట్ట. అంటే అంత తేడా వస్తుంది అన్నమాట ఒత్తు పెట్టకపోతే. లడు లడ్డు, అత అత్త, వెన వెన్న, కప కప్ప, అమ అమ్మ, రవ రవ్వ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాక్యాలు చూద్దాం. అమ్మ అక్కను పిలిచింది, చెట్టు కొమ్మపై పిచ్చుక వాలింది. పిల్లలు, ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ఒత్తులను ఈ అక్షరాలతోటి మ్యాచింగ్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న ఒత్తు అక్షరాలు ఉన్నటువంటి పదాలకు మనం గీత గీసాము, వాటిని జాగ్రత్తగా సరిచూసుకోండి. అలాగే ఇక్కడ రాయడానికి సంబంధించి మనం ఇక్కడ ఒత్తులు లేకుండా పదాలు రాశారు, మనం ఒత్తులు పెట్టి రాసాము. అలాగే ఇక్కడ దీనిలో కొన్ని పదాలు ఉన్నాయి, అక్షరాలు గళ్ళలో ఇచ్చారు, వాటితో మనం పదాలు తయారు చేసి ఇక్కడ రాసాము. మీ టీచర్ గారు 10 పదాలు మీకు డిక్టేషన్ పెడతారు, జాగ్రత్తగా రాయండి. వెరీ గుడ్, దీంతో మీకు తెలుగు పూర్తయింది. పిల్లలు, ఈరోజు మనం ఇంగ్లీష్ పాఠంలో ఫెస్టివల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫెస్టివల్స్ మేక్ అవర్ లైఫ్స్ హ్యాపీ అండ్ కలర్ఫుల్. పండుగలు అనేవి మన జీవితాలను చాలా సంతోషకరం చేస్తాయి, అలాగే రంగులమయం చేస్తాయి. వీ సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ లైక్ దివాళీ. మనం చాలా పండుగలు జరుపుకుంటాము. ఏంటంటే అవి దివాళీ, దీపావళి, హోలీ పండుగ, రంజాన్ పండుగ అండ్ క్రిస్మస్ పండుగ. పీపుల్ డెకరేట్ దేర్ హోమ్స్ అండ్ వేర్ న్యూ క్లోత్స్. ప్రజలందరూ కూడా, పండుగ జరుపుకునే వారందరూ కూడా ఇండ్లను చక్కగా అలంకరిస్తారు, అలాగే మంచి కొత్త బట్టలు కట్టుకుంటారు. డ్యూరింగ్ ఫెస్టివల్స్, పండగలప్పుడు ఫ్యామిలీస్ కమ్ టుగెదర్. కుటుంబాలన్నీ కలుస్తాయి. ప్రే, ప్రార్థనలు చేస్తాయి. అండ్ షేర్ టేస్టీ ఫుడ్. రుచికరమైన ఆహారాన్ని పంచుకొని తింటాయి. ఫెస్టివల్స్ టీచర్స్. పండుగలు మనకి ఏమి బోధిస్తాయంటే టు లవ్, ప్రేమించమని, షేర్, పంచుకోమని, అండ్ హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయం చేయమని. దే బ్రింగ్ జాయ్, అవి మనకి సంతోషాన్ని తీసుకొస్తాయి. అండ్ యునైట్ పీపుల్, ప్రజలందరినీ ఏకం చేస్తాయి. ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్, రకరకాల సంస్కృతుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తాయి అన్నమాట. అంటే ఈ మధ్యకాలంలో హోలీ అనే పండుగ ఉంది, అది అందరం జరుపుకుంటాం. దివాళీ ఉంది, అందరూ మందులు తెచ్చుకుని కాలుస్తారు. దీనివల్ల ఏంటంటే కల్చర్స్ ఒకదాంతో ఒకటి కలుస్తాయన్నమాట. అలాగే చాలామంది క్రిస్మస్కి వెళ్తుంటారు, ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొంటూ ఉంటారు. అదే విషయాన్ని మీకు ఇక్కడ చెప్పారు. రంజాన్ అప్పుడు మీ స్నేహితుడు మిమ్మల్ని పిలుస్తాడు, మీకు చక్కగా పాయసం, బిర్యానీ పెడతాడు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇవన్నీ కల్చర్స్ అని కలుస్తాడు పండగలప్పుడు. పిల్లలు చూడండి, నేమ్ ఎనీ 2 ఫెస్టివల్స్ మెన్షన్ ఇన్ ది ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో మనకి పండుగలు ఏమి ఉన్నాయని చూడండి. ఇక్కడ ఈ పండుగ ఏంటిది మనకి? ఇదేం పండుగ? దివాళీ. ఇదేం పండుగ? సంక్రాంతి. ఓకే, ఇది రంజాన్. మరి ఇదేం పండుగ?
క్రిస్మస్. ఇక్కడ రకరకాల పండుగల గురించి ఇచ్చారు, మీరు చెప్పుకోవచ్చు అవి. వాట్ డు పీపుల్ డూ ఎట్ ఫెస్టివల్స్? పండుగలప్పుడు ఏం చేస్తాం? డెకరేట్ హోమ్స్, న్యూ క్లోత్స్. వాట్ డు ఫెస్టివల్ టీచర్స్? పండుగలు మనకి ఏం చెప్తాయంటే లవ్, షేర్ అండ్ హెల్ప్. ఈ విషయాలు ఇక్కడ రాసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, వీటిని నేను చదువుతాను, నాతో చెప్పండి మీరు. దివాళీ, హోలీ, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి, బక్రీద్, వినాయక చవితి, దసరా. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్పారు. మనకి ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ నుంచి మనల్ని కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగారు, వీటికి ఆన్సర్స్ని ఇలా జాగ్రత్తగా రాసుకోండి. ఇట్లా జాగ్రత్త చదివి ఈ ఆన్సర్స్ కరెక్ట్ కాదో మీరు చెక్ చేసుకోండి. అలాగే అదే పాఠానికి సంబంధించి మనకి ట్రూ ఆర్ ఫాల్స్, సత్యము అసత్యం, ఏది నిజము ఏది అబద్ధము, ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను మీరు జాగ్రత్తగా మీరు ట్రై చేసిన తర్వాత ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చేశారు. నంబర్ లైన్స్ పైన మనం సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి అనేదాన్ని ఇక్కడ ఇచ్చారు. 26 నుంచి 15 తీసేయమన్నారు. ఇదిగోండి 26 నుంచి మనం ఏం చేయాలంటే తీసివేయటం కాబట్టి వెనక్కి లెక్క పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇటువైపుకి లెక్క పెట్టుకుంటూ రావాలి. ఇటువైపు లెక్క పెట్టుకుంటూ వస్తే 25లోంచి 15 తీసేస్తే 11. ఇదిగోండి 11 దగ్గర స్టాప్ అయింది చూడండి, అది వాళ్ళు ఇచ్చారు. అలాగే 30లోంచి 28 తీసేసినప్పుడు చూడండి, ఇక్కడ ఒక 10, 2 10లు 20, మళ్ళీ అక్కడ నుంచి సింగిల్స్ అన్నీ 8 కింద కౌంట్ చేసుకొచ్చారు. ఇక్కడ 38లోంచి 11 తీసేశారు. 38ని ఇక్కడ ఇచ్చి మనకి ఇక్కడ నుంచి ఇలాగా ఒక 10, ఒక 1, 11 కాబట్టి. అలాగే 40లోంచి 31 అంటే 3 10s, ఒక 1ని తీసేసి ఇక్కడ ఆన్సర్ మనం వేసాం అనమాట. ఇప్పుడు మనం ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయొచ్చు? సో ఇక్కడ వాళ్ళే చేశారు, ఆన్సర్ మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది కూడా ఆన్సర్ 11 మనం నోట్ చేయాల్సి ఉంటుంది. 14కి సంబంధించి మనం చేయాలి. ఇక్కడ నుంచి 14 లెక్క పెట్టాము. 10+4గా కూడా చేయొచ్చు మీరు. అలాగే ఈ సమ్ను కూడా జాగ్రత్తగా చూడండి. దీంట్లో 32 - 21 ఇచ్చారు. సో 32 దగ్గర స్టార్ట్ చేసాము, 21 బ్యాక్ రావాలి. కానీ మనం 21 కౌంట్ చేసుకుంటూ వచ్చాము, 10 10గా పెట్టలేదు. సారీ, ఇక్కడ 32 - 21 ఇచ్చినప్పుడు మనం ఏం చేసామంటే 32 దగ్గర స్టార్ట్ చేసాము, అన్నీ సింగిల్గా లెక్క పెట్టుకుంటూ వచ్చాము. కానీ లాస్ట్లో మనం చేసాము చూడండి, ఇక్కడ 35లోంచి 14 తీసేటప్పుడు ఇదిగోండి ఒక 10, తర్వాత 4 4s 21 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మనం నోట్ చేసామన్నమాట. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చేశారు పిల్లలు. అవర్ బాడీ పార్ట్స్ అండ్ ప్లే టైం, దీన్ని మనం చూద్దాం ఒకసారి. దీంట్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లుక్ అప్, పైకి చూడాలి. లుక్ డౌన్, కింద చూడాలి. లుక్ లెఫ్ట్ సైడ్, మీ ఎడమ చేతి వైపు చూడండి. లుక్ రైట్ సైడ్, మీ కుడి చేతి వైపు చూడండి. ఇవి నెంబర్ ఆఫ్ టైం మీ టీచర్ గారు ప్రాక్టీస్ చేస్తారు, చక్కగా ప్రాక్టీస్ చేయండి. పిల్లలు ఇక్కడ చూడండి, వీటిని మ్యాచ్ చేయండి ఆటతో పాటుగా. అలాగే ఇలా మ్యాచింగ్ చేయండి. ఈ పక్కన ఆటల పేర్లు ఇచ్చారు, ఈ పక్కన పిక్చర్స్ ఇచ్చారు, జాగ్రత్తగా మ్యాచ్ చేయండి. పిల్లలు ఇక్కడ ఇలా మీ చేతిని ఇలా పెట్టి మీ చేతి చుట్టూ ఇలాగా పెన్ తోటి ఇలాగా చక్కగా గీత గీసుకోవాలన్నమాట. నా చేయి పెద్దగా ఉంది, మీ చేయి చిన్నగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. పిల్లలు ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ కౌంట్ చేయండి. హౌ మెనీ బాస్కెట్ బాల్స్? 2. హౌ మెనీ క్రికెట్ బాల్స్? క్రికెట్ బ్యాట్స్? 2. హౌ మెనీ ఫుట్బాల్స్? 3. హౌ మెనీ హాకీ బ్యాట్స్? 3. సో హౌ మెనీ ప్లే థింగ్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్? సో 10 అనేది మనకి ఆన్సర్గా రాసామన్నమాట. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.